ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. అంటే మేమందరం పిచ్చి వాళ్ళం, ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము. అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండే వాళ్ళం మేము. ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు ఎట్లన్నా యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఉన్నాయి, ప్రతిదీ ఆన్లైన్ లో అప్పుడే తెలుస్తుంది కదా. ఏమనండి యూట్యూబ్ లో ఛానల్స్ లో ట్విట్టర్ అన్ని ఉన్నాయి కదా, ఎప్పుడు వేసాడో మాకు చూపెట్టమనండి, మేము చూస్తాం. అంటే పెద్దగా ఆయనకు అవగాహన లేదు, ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు, ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా. ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు? గట్టిగా మొగోన్ లెక్క నేను గిన్ని 11,000 12,000 నింపిన, మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అన్ని మోసాలు అబద్ధాలు? 55,000 నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా? ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? క్రాస్ చెక్ చేసుకోండి.